హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైం స్నాక్లోకి ఎంతో క్రిస్పీగా ఉండే బుక్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఏంటి బుక్ బిస్కెట్స్ అనుకుంటున్నారు కదా, మా పిల్లలు పెట్టిన పేరైతే అదే అండి. ఎందుకంటే నేను ఎప్పుడు చేసినా సరే మా పిల్లలు వీటిని అలాగే పిలుస్తారు. ఇవి పేపర్స్ లాగా పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, ప్రతి ఒక్కటి కూడా పొరలు పొరలతో ఎంత బాగా వచ్చిందో, నోట్లో వేస్తే కరిగిపోతాయండి. అంత బాగుంటాయి. అయితే ఈ రెసిపీ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1½ కప్పు మైదా పిండిని తీసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక హాఫ్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ బిస్కెట్స్ మంచి ఫ్లేవర్ రావడం కోసం కొద్దిగా వాము కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ బాగా క్రిస్పీగా గుల్లగా రావడం కోసం ఒక 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ని పిండికి బాగా పట్టించాలి. చూసారు కదండి, మనం ఆయిల్ని పిండికి పట్టిస్తే పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండిని విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకొని దానిలోకి 2 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, అలాగే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని దానిలో ఉండలేం లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, మనం పక్కన పెట్టుకున్న పిండి కూడా కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీని నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని పొడి పిండి జల్లుకుంటూ పలుచగా చపాతీలాగా చేసుకోవాలి. వీలైనంత పలుచగా చేసుకోండి. అసలు ఏమాత్రం మందంగా ఉండకూడదండి, పలుచగానే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని మరొక చపాతీని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పలుచగా చేసుకున్న చపాతీ పైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆయిల్ మిశ్రమం ఉంది కదండి, ఆయిల్ మైదా పిండిది, దానిని ఈ చపాతీ పైన యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మరొక చపాతీని పెట్టుకోవాలి. తర్వాత చూడండి, దీనిపైన మళ్ళీ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిని వీడియోలో చూపించినట్టుగా బుక్ ఫోల్డ్ మెథడ్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ పైన లేయర్ని ఫోల్డ్ చేయాలండి, తర్వాత కింద లేయర్స్ని ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయిల్ని అప్లై చేయాలి. ఈ విధంగా మనం లేయర్స్కి కూడా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం చేసే ఈ స్నాక్లో లేయర్స్ చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టుగా బుక్ ఫోల్డ్ మెథడ్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొడిపిండి జల్లుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. ఓవర్గా ప్రెస్ చేయకూడదు, మెల్లగానే ప్రెస్ చేయాలి. ఎందుకంటే మనం బాగా ప్రెస్ చేసాము అంటే ఈ లేయర్స్ అన్నీ అతికిపోతాయి. మనం మెల్లగా ప్రెస్ చేస్తే చక్కగా మనం అవి ఆయిల్లోకి వేసినప్పుడు పైకి పొంగినట్టుగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా పలుచగా చేసుకున్న తర్వాత దీనిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఏ షేప్లో అయినా కట్ చేయొచ్చండి. నేనైతే ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా చపాతీల్లా చేసుకొని ఇదే ప్రాసెస్లో అన్ని బిస్కెట్స్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ వేడవకూడదండి. చూసారు కదా, ఈ విధంగా వేడవడం స్టార్ట్ అయినప్పుడే మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ని ఆయిల్లోకి వేసుకోవాలి. మరీ వేడయింది అంటే పొరలు విడవకుండా ఇంకా వెంటనే కలర్ చేంజ్ అయిపోతుందండి. జస్ట్ ఆయిల్ వేడవడం స్టార్ట్ అవ్వగానే మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ని వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం బిస్కెట్స్ వేస్తున్నప్పుడే అవి చక్కగా పైకి మెల్లగా పొంగుతూ వస్తాయి. ఇలా అన్ని బిస్కెట్స్ కూడా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక గరిటెతో ఆయిల్ని మెల్లగా తడుతూ ఉండాలండి. అలా తడుతూ ఉండడం వలన అందులోని లేయర్స్ అనేవి చక్కగా విడతాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉంటే లేయర్స్ అన్నీ చక్కగా విడిపోతూ ఉంటాయి. అలాగే వీటిని కలుపుకుంటూ ఫ్రై చేయాలండి, లేదంటే ఒక సైడే ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా కలుపుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఒకవేళ ఈ బిస్కెట్స్ మీరు హెల్దీ వేలో చేయాలి అనుకుంటే గోధుమ పిండితో అయినా చేయొచ్చండి. గోధుమ పిండితో చేసినవి ఏంటంటే కొద్దిగా బాగా డార్క్ కలర్లో వస్తాయి. అదే మైదా పిండితో చేసినవి అయితే కొంచెం గోల్డెన్ కలర్లో వస్తాయి. అంతే అండి, క్రిస్పీలో మాత్రం
గోధుమ పిండితో చేసినవైనా సరే ఇదే క్రిస్పీగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా బిస్కెట్స్ని టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇవి ఫ్రై చేసినప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి. అలా అయితేనే మనకి పొరలన్నీ కూడా క్రిస్పీగా వేగుతాయి. లేదంటే లోపల పొరలు వేగకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్లోని బుడగలు మొత్తం ఆగిపోయిన తర్వాత అవి ఫ్రై అయిపోయినట్టే. అప్పుడు వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. చూడండి, మనం వేసిన ప్రతి ఒక్క బిస్కెట్ కూడా ఎంత చక్కగా పొంగిందో. అవి చూడ్డానికి కూడా అండి బుక్స్ లాగే ఉంటాయి కాబట్టి వీటిని మా పిల్లలైతే బుక్ బిస్కెట్స్ అంటారండి. అదేవిధంగా మిగిలిన బిస్కెట్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే బుక్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. తప్పకుండా మీరు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా ఇలా చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఫర్దర్గా చాలా అంటే చాలా వస్తాయండి. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.